నమస్కారం. ఈరోజు మనం భారతీయ న్యాయ సంహితలోని ఒక చాలా ముఖ్యమైన, ఇంకా చెప్పాలంటే కాస్త క్లిష్టమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే సెక్షన్ 22. అంటే మానసికంగా సరైన స్థితిలో లేని వాళ్లకు నేరాల నుండి లభించే రక్షణ. రండి, ఈ చట్టం లోతుల్లోకి వెళ్ళి దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. అసలు ఈ చట్టం ఏం చెబుతోంది? సింపుల్గా చెప్పాలంటే ఇదే: ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నప్పుడు సరిగ్గా ఆ క్షణంలో వాళ్ల మనసు బాగోలేక ఆ పని ఏంటో అది తప్పో ఒప్పో అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే చట్టం దాన్ని నేరంగా చూడదు. ఇదే దీని మూలసూత్రం. అయితే ఇది అనుకున్నంత తేలిక కాదు. నా మనసు బాగోలేదు అని చెప్తే సరిపోదు. చట్టం దీనికోసం ఒక ఖచ్చితమైన టెస్ట్ పెట్టింది. ఆ నిబంధనలు ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇదిగోండి, ఇదే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 22లో ఉన్న అసలు విషయం. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పాత ఐపీసీ సెక్షన్ 84కి, కొత్త బిఎన్ఎస్ సెక్షన్ 22కి అస్సలు తేడా లేదు. ఒక్క అక్షరం కూడా మారలేదు. చూసారా? అంటే ఈ సూత్రం ఎప్పటినుంచో మన చట్టంలో ఉంది. అంటే ఈ రక్షణ కావాలంటే 3 కండిషన్లు కంపల్సరీగా నెరవేరాలి. 1, ఆ తప్పు జరిగిన టైంలోనే, సరిగ్గా ఆ క్షణంలోనే, ముందు కాదు తర్వాత కాదు. 2, ఆ పరిస్థితికి కారణం మెంటల్ అన్సౌండ్నెస్ అయి ఉండాలి. ఇక 3ది చాలా ముఖ్యమైనది: ఆ టైంలో తను ఏం చేస్తున్నాడో లేదా అది తప్పని తెలుసుకోలేని స్థితిలో ఉండాలి. ఈ 3, మళ్ళీ చెప్తున్నా, ఈ 3 ప్రూవ్ అయితేనే ఈ సెక్షన్ కింద ప్రొటెక్షన్ వస్తుంది. సరే, ఈ చట్టం గురించి బయట చాలా అపోహలున్నాయి కదా. అసలు ఇదేంటి, ఏది కాదు, ఒకసారి క్లియర్గా గీతగీసి చూద్దాం. చూడండి, ఎడంవైపున్నది అసలు విషయం. ఇది నేర బాధ్యత నుండి ఒక మినహాయింపు అన్నమాట. ఎందుకంటే వాళ్లకి తప్పు చెయ్యాలనే ఉద్దేశం, అంటే మెన్స్రియా ఉండదు. కుడివైపు చూడండి, ఇవి అస్సలు వర్తించవు. జస్ట్ ఒక డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చిస్తే సరిపోదు. అప్పుడప్పుడు కోపం వస్తుంది, లేదంటే తాగి చేశాను అని చెప్తే కుదరదు. ఇవన్నీ సాకులుగా పనిచెయ్యవు. ఇదేనండి మనం గుర్తుంచుకోవాల్సిన అతిపెద్ద పాయింట్. మెడికల్గా ఒకరికి మానసిక సమస్య ఉండొచ్చు, కాని చట్టం దాన్ని అలా చూడదు. లీగల్గా ఆ నేరం జరిగిన క్షణంలో వాళ్లకు ఆలోచించే శక్తి ఉందా లేదా అన్నదే ప్రశ్న. సరే, ఈ లీగల్ పాయింట్స్ అన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. అందుకే దీనొక చిన్న కథతో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. కథ ఇలా మొదలవుతుంది. సురేష్ రామయ్యతో అంటున్నాడు, రామయ్య, నిన్న రాత్రి లింగయ్య తన ఇల్లు అనుకుని పక్కింట్లోకి వెళ్లాడట. దానికి రామయ్య అడుగుతాడు, అతనికి ఏం చేస్తున్నాడో తెలియలేదా? అప్పుడు సురేష్ చెప్పిన సమాధానం చూడండి, లేదు, అతను ఎవరు, ఎక్కడున్నాడు అనే స్పృహే లేదు. ఇక్కడే ఉంది అసలు పాయింట్. మరి ఇలాంటి సిచ్యువేషన్లో లింగయ్య గురించి మన చట్టం ఏమంటోంది ఆలోచించండి. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ 3 కండిషన్స్ టెస్ట్ ఉంది గదా, దాన్ని ఇప్పుడు లింగయ్య కేసుకి అప్లై చేద్దాం. 1, తప్పు జరిగిన ఆ క్షణంలో అతని మానసిక స్థితి సరిగా లేదు. 2, తను చేస్తున్న పనేంటో అతనికి తెలియదు. 3, అది తప్పని గ్రహించే స్థితిలో అస్సలు లేడు. సో ఫైనల్గా ఏంటి? సెక్షన్ 22 వర్తిస్తుంది. అతను చేసింది నేరం కాదు. చూశారా ఎంత క్లియర్గా ఉందో? ఓకే, ఇదంతా థీరీ. మరి రియాలిటీలో ఏం జరుగుతుంది? పోలీసులు, కోర్టులు ఇలాంటి కేసుల్ని ఎలా హ్యాండిల్ చేస్తాయి? అది కూడా చూద్దాం. మొదటగా ఒక క్లారిటీ తెచ్చేసుకుందాం. పాత ఐపీసీకి, కొత్త బిఎన్ఎస్కి ఏమన్నా తేడా ఉందా అని అనిపిస్తుందా? అస్సల్లేదు. చూడండి, పాత చట్టంలో సెక్షన్ 84, కొత్త చట్టంలో సెక్షన్ 22. హెడ్డింగ్ అదే, లోపల విషయం అదే. మారింది కేవలం నంబర్ మాత్రమే. ఒకవేళ ఎవరైనా ఇలాంటి డిఫెన్స్ తీసుకుంటే పోలీసులు వెంటనే వాళ్లని వదిలేరు. వాళ్లకంటూ ఒక ప్రొసీజరుంది. ఫస్ట్ కేస్ రిజిస్టర్ చేస్తారు. తర్వాత ఆ వ్యక్తిని మెంటల్ ఎవాల్యుయేషన్ కోసం పంపిస్తారు. వాళ్ల పాత మెడికల్ రికార్డ్స్ అన్నీ కలెక్ట్ చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళని విచారించి అతని ప్రవర్తన ఎలా ఉండేదో స్టేట్మెంట్స్ తీసుకుంటారు. ఇక్కడ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక వ్యక్తికి మానసిక సమస్య ఉందా లేదా అని డిసైడ్ చేసే పవర్ పోలీసులకు లేదు. అది కేవలం, మళ్ళీ చెప్తున్నా, కేవలం కోర్టు మాత్రమే నిర్ణయిస్తుంది. మరి కోర్టులో జడ్జిగారేం చూస్తారు? వాళ్ళు అడిగే ప్రశ్నలు చాలా సూటిగా ఉంటాయి. ఫస్ట్, నేరం జరిగిన ఆ క్షణంలో మెంటల్ స్టేట్ ఏంటి? 2, తను చేస్తున్న పని, దాని స్వభావం, అది తప్పని అతనికి తెలుసా? 3, ఇవన్నీ నిజమే అని చెప్పటానికి గట్టి సాక్ష్యముందా? ఇవన్నీ చూసాకే కోర్టు ఒక నిర్ణయానికొస్తుంది. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది?
ఎడమవైపు చూడండి. ఆ తప్పు జరిగిన టైంలోనే మైండ్ సరిగా లేకపోతే, ఏం చేస్తున్నామో తెలియకపోతే ఈ సెక్షన్ వర్తిస్తుంది. కాని కుడివైపు చూడండి. ఒకవేళ ఆ పని తప్పు అని తెలిసి చేసినా, దాన్ని ప్లాన్ చేసినా, లేదా నేరం చేశాక దాక్కోవడానికి, పారిపోవడానికి ట్రై చేసినా ఈ సెక్షన్ అస్సలు వర్తించదు. ఎందుకంటే ఆ పనులన్నీ వాళ్ళు స్పృహతోనే ఉన్నారని చూపిస్తాయి. దీన్నే లూసిడ్ ఇంటర్వల్ అంటారు. ఆ టైంలో ఈ ప్రొటెక్షన్ ఉండదు. ఇప్పటిదాకా మనం చట్టంలోని టెక్నికల్ డీటెయిల్స్ చూశాం. కాని ఈ చట్టం వెనుకున్న అసలు ఫిలాసఫీ ఏంటి, దాని వెనుకున్న పెద్ద ఆలోచన ఏంటి, అది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ రక్షణ అనేది ఎవరో కనిపెట్టింది కాదు. ఇది మన రాజ్యాంగమిచ్చిన హక్కుల నుంచే వచ్చింది. ఆర్టికల్ 21 ప్రకారం ఒక తప్పు చెయ్యాలనే ఉద్దేశం లేకపోతే శిక్షించకూడదు. అలాగే ఆర్టికల్ 21 ప్రకారం ఏం చేస్తున్నాడో కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తిని శిక్షించడమనేది వాళ్ళ ప్రాథమిక హక్కులను కాలరాయడమే. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ చట్టం తప్పు చేసిన వాళ్లను క్షమించడానికి కాదు, వాళ్ల మానవ గౌరవాన్ని కాపాడటానికి, ఆలోచనాశక్తి లేనప్పుడు జరిగిన పనికి వాళ్లని శిక్షించకూడదనే ఒక గొప్ప ఉద్దేశంతో దీన్ని పెట్టారు. ఇందాక మనం చెప్పుకున్న కథలో చివరి మాట గుర్తుందా? అప్పుడు శిక్ష కాదు, సంరక్షణ. మనస్సు సరైన స్థితిలో లేనప్పుడు చట్టమిచ్చేది శిక్ష కాదు, సంరక్షణ. ఇదే బిఎన్ఎస్ సెక్షన్ 22 వెనుక ఉన్న అసలు స్ఫూర్తి.